హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో ఎలివేషన్స్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఎలివేషన్స్ అంటే ఇవన్నట్టు. సో చూడండి, ఇక్కడ టోటల్గా 4 ఎలివేషన్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఇక్కడ మీరు ప్రాజెక్ట్ బ్రౌజర్లోంచి కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్లో ఇక్కడ మీకు ఎలివేషన్స్ అని ఇచ్చి ఇక్కడ ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్ అనే నేమ్స్తో డిఫాల్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసినా సరిపోతుంది. సో ఇలాగ ఎలివేషన్ వ్యూస్ అయితే యాక్టివేట్ అయిపోతాయి. సో మీకు ఏ ఎలివేషన్ కావాలంటే ఆ ఎలివేషన్ నేమ్ మీద ఇలాగ 2 times క్లిక్ చేసినట్లయితే ఆ ఎలివేషన్ వ్యూ అయితే యాక్టివేట్ అయిపోతుంది. లేదా మీరు డైరెక్ట్గా ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ పర్టికులర్ యారో మీద సో ఇలాగ 2 times క్లిక్ చేసినా కూడా ఆ వ్యూ అయితే యాక్టివేట్ అయిపోద్ది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ వ్యూ అయితే యాక్టివేట్ అయింది. సో ఇలాగ ఎలివేషన్ వ్యూస్ అయితే యాక్టివేట్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చిన ఈ 4 ఎలివేషన్సే కాకుండా మీరు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎలివేషన్స్ క్రియేట్ చేసుకోవాలంటే అలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ వ్యూ మెనూలోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ మెనూలోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ ప్యానల్లో ఎలివేషన్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఎలివేషన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలాగ టూల్ యాక్టివేట్ చేసి ఇక్కడ ఈ షీట్లో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలివేషన్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఎలివేషన్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇలా కాకుండా మీరు ఒక రూమ్ లో క్రియేట్ చేయాలి ఒక ఎలివేషన్ అనుకుంటే ఆ రూమ్ లో కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. అది కూడా మీకు కావాల్సిన డైరెక్షన్ యూజ్ చేసి. సో చూడండి, ఇక్కడ డైరెక్షన్స్ అయితే ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంది నా కర్సర్ మూవ్మెంట్ ని బట్టి. సో ఇక్కడ నియర్ గా ఉన్న ఆ వాల్ ని బేస్ చేసుకుని ఇది చేంజ్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ వాల్ డైరెక్షన్ తీసుకుని ఇలాగ డైరెక్షన్, సో ఇక్కడనే వాల్ కి ఇలాగ డైరెక్షన్, సో ఇలాగ డైరెక్షన్ అయితే చేంజ్ చేస్తుంది అన్నట్టు. సో అయితే ఇక్కడ మీకు ఈ డైరెక్షన్ లో కావాలి అనుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ డైరెక్షన్ లో వస్తాయి. సో లేదు ఇక్కడ ఈ పర్టికులర్ రూమ్ కి సంబంధించిన అయితే వ్యూ కావాలనుకుంటే సో ఇట్ సైడ్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎలివేషన్ వ్యూస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు టూల్ డియాక్టివేట్ చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఎలివేషన్స్ అయితే చెక్ చేద్దాం. సో చూడండి, ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ వ్యూని అయితే యాక్టివేట్ చేస్తాను. సో ఇక్కడ ఈ ఎలివేషన్ యాక్టివేట్ చేయాలంటే సో ఇలాగా డబుల్ చేసినట్లయితే చూపించేస్తుంది చూడండి. సో ఇలాగ చూడొచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి, ఇక్కడ నేను ఎలివేషన్ నుంచి మళ్ళీ లెవెల్ 1 లోకి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత సో ఇక్కడుండే సో డిఫాల్ట్ ఎలివేషన్ కనుక పిక్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్ డిజైన్ అయితే చూపిస్తుంది. సో ఇదే విధంగా ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఈ ఎలివేషన్ యాక్టివేట్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ డిజైన్ అయితే చూపించట్లేదు, అప్ టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మాత్రమే చూపిస్తుంది అన్నట్టు. సో దీనికి రీజన్ ఏంటంటే ప్రతి ఎలివేషన్కి ఒక లిమిట్ లైన్స్ అయితే ఉంటాయి. సో ఆ లైన్స్ బేస్ చేసుకొని ఇది వ్యూ అనేది చూపించడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ ఈ ఎలివేషన్ లో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇలాగ ఒక లైన్ అయితే వస్తుంది. సో ఈ లైన్ ని బేస్ చేసుకుని మనకి ఎంత డిజైన్ చూపించాలి అనేది ఉంటుంది అన్నట్టు. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేశారనుకోండి, ఇన్ కేసు ఇక్కడ వరకు అడ్జస్ట్ చేశారనుకోండి, సో ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తుంది అన్నట్టు. సో నేను ఇక్కడ దాకా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇంకా తగ్గిపోయి ఆ కొంచెం పార్ట్ మాత్రమే చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాగా మీరు ఈ పర్టికులర్ ఎలివేషన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లోపల ఉన్న దాని కనుక పిక్ చేసుకుంటే ఇక్కడ కంప్లీట్ డిజైన్ అయితే చూపించదు. ఇక్కడ ఈ వాల్ నుంచి ఇక్కడ ఈ వాల్కునే ఈ మధ్యలో ఉండేది మాత్రం చూపిస్తుంది అన్నట్టు. సో అది కూడా ఈ పర్టికులర్ ఎలివేషన్ కి ఇట్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ ఉండేది మాత్రమే చూపిస్తుంది అన్నట్టు. సో చూడండి, ఇక్కడ నేను డబ్ల్యూకి అయితే చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ ఆ పార్ట్ మాత్రమే వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడకునేది ఈ డోర్కు సంబంధించిన వాల్ అన్నట్టు. సో ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే ఉంది. సో ఇది ఆ డోర్ది, ఇది సో మెయిన్ వాల్ అన్నట్టు. సో ఇలాగా మనకు ఆ వ్యూస్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా ఇక్కడి నుంచి కూడా. సో ఇలా క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసినట్లయితే ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది అన్నట్టు. సో మీరు ఎప్పుడైనా దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ లిమిట్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ప్రీవియస్ గా ఉన్న లెవెల్స్ యాక్టివేట్ చేయాలంటే డైరెక్ట్ గా ఇక్కడ లెవెల్ మీద క్లిక్ చేసినట్లయితే లెవెల్ వ్యూస్ అయితే యాక్టివేట్ అయిపోతాయి. అలాగే మీకు ఇక్కడ ఎలివేషన్ వ్యూస్ కావాలంటే ఇక్కడ ఎలివేషన్స్ మీద అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ నేను ఈ ఎలివేషన్ కూడా యాక్టివేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ వ్యూ అనేది యాక్టివేట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకు చూపించే వ్యూ ఏదైతే ఉందో సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చూపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ బాత్రూమ్ ఏదైతే వాల్ ఉందో సో దీని డైరెక్షన్ నే మెయింటైన్ చేస్తుంది, కానీ ఇక్కడ లిమిట్స్ అయితే మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. సో కంప్లీట్ గా ఈ రూమ్ కి సంబంధించిన ఈ 2 వాల్స్ మధ్యలో ఉండేదంతా చూపిస్తుంది అన్నట్టు. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ ఎలివేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఇంకోటి గమనించండి, ఇక్కడ ఈ లైన్ అడ్జస్ట్మెంట్స్ అయితే మీకు తెలిసినాయి. సో దీన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని కావాలంటే ఇక్కడ ఈ బబుల్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అయిపోతాయి.
సో అయితే ఇప్పుడు ఇదే ఎలివేషన్ అనేది మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా వైట్గా కనపడుతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే మనం తీసుకున్న ఇదే ఎలివేషన్ అనేది సో లిమిట్ అనేది ఇక్కడ దాకా ఉంది, ఈ ఫ్రంట్ డైరెక్షన్ లో ఇక్కడ దాకానే ఉంది. సో దీన్ని ఇంకొంచెం పెంచినట్లయితే అప్పుడు ఇది కూడా చూపిస్తుంది. సో చూడండి ఇప్పుడు నేను కొంచెం పెంచాను, ఇప్పుడు మళ్ళీ ఇదే ఎలివేషన్ అనేది ఆన్ చేశాను. చూడండి ఇక్కడైతే వైట్ కలర్ లో ఎందాక చూపించిందో అది ఇప్పుడు వాల్ లాగా క్లియర్ గా చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాగ లిమిట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రాపర్ గా ఆ ఎలివేషన్ వ్యూస్ ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అలాగే మనం క్రియేట్ చేసిన ఎలివేషన్ కానీ లేదా డిఫాల్ట్గా ఇచ్చిన ఎలివేషన్ కానీ మనం రీనేమ్ చెయ్యాలి అంటే ఎలాగా? సో చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్లో ఎలివేషన్స్లో మీరు క్రియేట్ చేసిన లేదా డిఫాల్ట్గా ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో వాటిలో మీకు ఏ ఎలివేషన్ కావాలంటే దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. సో ఇలాగ రైట్ క్లిక్ చేయడం వలన సో చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అయితే ఈ ఆప్షన్స్ లోంచి మీరు రీనేమ్ అయితే పిక్ చేసుకోండి. ఇలాగ రీనేమ్ అనేది పిక్ చేసుకొని ఆ ఎలివేషన్ కి మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటే ఆ నేమ్ ఇచ్చేసేయండి. మీరు ఆ నేమ్ చేంజ్ చేయడం వలన ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ ఎలివేషన్స్ క్రియేట్ చేసినప్పుడు సో మీకు కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మీరు నేమ్ ఇచ్చుంటారు కాబట్టి దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే ఈజీగా యాక్టివేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఎలివేషన్స్ కి రీనేమ్స్ అయితే ఇవ్వచ్చు. సో అయితే చూడండి ప్రజెంట్ ఇక్కడ యాక్టివేట్ అయ్యేది ఎలివేషన్ 3. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే ఇది థిక్ గా హైలైట్ అవుతూ ఉంది కాబట్టి సో మనకి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే దీన్ని యాక్టివేట్ చేసినప్పుడు మనం చూసాం కాబట్టి అలాగైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అయితే ప్రజెంట్ యాక్టివేట్ అయిన ఈ పర్టికులర్ ఎలివేషన్ కి నేను రీనేమ్ అయితే ఇస్తాను. చూడండి రైట్ క్లిక్ చేసి రీనేమ్, దీనికి నేను సో బాత్రూమ్ ఎలివేషన్ అనేది ఇచ్చాను అన్నట్టు. సో ఇక్కడ బాత్రూమ్ అని పెట్టేశాను. సో బాత్రూమ్ సంబంధించిన వాల్, సో బాత్రూమ్ సంబంధించిన సో వాల్ అనేసి ఇచ్చేసి ఇక్కడ నేను పక్కన అయితే క్లిక్ చేశాను. సో చూడండి ఇక్కడ బాత్రూమ్ వాల్ అనేది ఇక్కడ రీనేమ్ అయింది. అంటే సో ఇక్కడ మళ్ళీ నేను లెవెల్స్ లోకి వెళ్ళిన వెంటనే సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ వాల్ అనేది ఎడిట్ చేయాలి అనుకుందాం. సో అలాంటప్పుడు ఇక్కడ బాత్రూమ్ వాల్ మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఆ వ్యూ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈజీగా అక్కడ ఏదన్నా మాడిఫికేషన్ చేసుకోవాలన్నా లేదా చెక్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఈజీగా చేసేయచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ఈ షీట్ లో ఉండే ఎలివేషన్స్ కి డైరెక్షన్స్ ఎలా చేంజ్ చేయాలి? సో చూడండి ఇక్కడ షీట్ లో ఉండే ఎలివేషన్స్ అంటే మనం క్రియేట్ చేసినట్టు కావచ్చు లేదా డిఫాల్ట్ గా ఇచ్చిన ఆ ఎలివేషన్ సంబంధించిన సింబల్స్ కావచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఎలివేషన్స్ కి మనం డైరెక్షన్ చేంజ్ చేయాలి అంటే మీరు ఆ ఎలివేషన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో చూడండి ఒక సైడ్ మాత్రమే టిక్ మార్క్ ఉంది. ఇక్కడ టిక్ మార్క్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మనకి ఫ్రంట్ యారో అయితే వస్తుంది అన్నట్టు. సో దీన్ని అన్టిక్ చేసేసి మీరు ఇంకో దగ్గర కనుక టిక్ చేసినట్లయితే సో అటువైపు మీకు ఈ డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది అన్నట్టు. సో చూడండి ఇక్కడ నేను దీన్ని అన్టిక్ చేశాను. అన్టిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ డైరెక్షన్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేశాను. సో చూడండి డైరెక్షన్ ఇటు చేంజ్ అయింది. సో అలాగే సో ఇక్కడ మళ్ళీ అన్టిక్ చేసి సో ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి ఇప్పుడు ఇటు సైడ్ డైరెక్షన్ కి అయితే వచ్చింది అన్నట్టు. సో ఇలాగ మీరు ఈజీగా డైరెక్షన్ అయితే చేంజ్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ మీరు డైరెక్షన్స్ అనేవి ఇలా చేంజ్ చేయడం వలన సో మీరు ఇక్కడ ఎట్ సైడ్ డైరెక్షన్ అయితే యాక్టివేట్ చేశారో ఆ డైరెక్షన్ లో ఉండే వ్యూవే చూపిస్తుంది అన్నట్టు. సో చూడండి ప్రెజెంట్ ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది అంటే సో ఇప్పుడు మనకి ఈ వ్యూ చూపిస్తుంది. సో దీన్ని యాక్టివేట్ చేసినట్లయితే సో చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ యాక్టివేట్ చేసి సో దీన్ని అన్టిక్ చేశాను. సో దీన్ని అన్టిక్ చేస్తే ఇప్పుడు సో మనకి ఏంటంటే ఇటు సైడ్ నే వ్యూ చూపిస్తుంది. సో ఇలాగా మీరు ఏ వ్యూ కావాలంటే అటు సైడ్ యారో అనేదాన్ని యాక్టివేట్ చేసి సో మిగిలిన యారోస్ ని డియాక్టివేట్ చేసేయచ్చు. సో లేదు నాకు ఇక్కడైతే ఒకటే ఎలివేషన్ 4 డైరెక్షన్స్ కావాలనుకుంటే మీరు ఇక్కడ 4 యారోస్ కూడా యూజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు ఎన్ని కావాలంటే అన్ని డైరెక్షన్స్ యాక్టివేట్ చేసి సో మిగిలిన డైరెక్షన్స్ ని డియాక్టివేట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్షన్ యాక్టివేట్ చేయాలి అంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంచాలి. డైరెక్షన్ ని డియాక్టివేట్ చేయాలి అంటే టిక్ మార్క్ అనేది తీసేస్తే సరిపోతుంది అన్నట్టు. సో చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ 4 డైరెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఒక ఎలివేషన్ తో 4 డైరెక్షన్స్ చూడొచ్చు అన్నట్టు. సో చూడండి ఈ డైరెక్షన్ వచ్చింది, ఇప్పుడు ఇటు సైడ్ డైరెక్షన్ వచ్చింది. సో దీన్ని చూస్తే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు అన్నట్టు ఇక్కడ ఇది చేంజ్ అవుతుందా లేదా అనేది. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇటు సైడ్ సింగిల్ వాల్ అయితే ఉంది, ఇటు సైడ్ ఇక్కడ వరకు సింగిల్ వాల్, ఇక్కడ నుంచి ఇదంతా బాత్రూమ్ ఏరియా అన్నట్టు. ఇటు సైడ్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాత్రూమ్ ఏరియా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మెయిన్ వాల్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డోర్ వాల్ అన్నట్టు. సో ఇలాగ చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాగ మీరు ఒక ఎలివేషన్ కి 4 డైరెక్షన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం, లేదా సింగిల్ డైరెక్షన్ మాత్రమే యాక్టివేట్ చేసుకోవాలని అలా కూడా యాక్టివేట్ చేయొచ్చు. సో మినిమం అంటే ఒక డైరెక్షన్ నుంచి మాక్సిమం అనేది 4 డైరెక్షన్స్ వరకు మీరు తీసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఇక్కడ మీరు అసలే ఒక డైరెక్షన్ కూడా యాక్టివేట్ చేయకపోతే మీరు దీని మీద డబుల్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ అది అడిగేది డైరెక్షన్ యాక్టివేట్ చేసుకోమని. సో మీరు డైరెక్షన్ యాక్టివేట్ చేస్తేనే వ్యూ అయితే చూపిస్తుంది అన్నట్టు. సో అలాగే మీరు
మీరు ఒక ఎలివేషన్ ని రొటేట్ చేయాలి అంటే అలా కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో చూడండి, నేను ఇక్కడ ఈ ఎలివేషన్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఇది పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి రొటేషన్ సింబల్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ రొటేషన్ సింబల్ ని మీరు పిక్ చేసుకొని మీరు ఇలాగ రొటేట్ కూడా చేయొచ్చు. సో మీరు ఇలాగ ఈజీగా ఒక ఎలివేషన్ ని రొటేట్ చేసుకొని ఆ వ్యూ కూడా చూసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి, ఇక్కడ క్రాస్ గా పెట్టాను కాబట్టి ఇక్కడ క్రాస్ గానే ఆ వ్యూ అయితే చూపిస్తుంది అన్నట్టు. సో ఇలాగ ఎలివేషన్స్ అయితే క్రియేట్ చేసుకొని ఎడిట్ చేసుకొని నీట్గా ఆ వ్యూస్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే వ్యూవర్స్, ఇది ఎలివేషన్స్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.